దయచేసి ఇప్పుడు మనం సాక్ష్యం వింటాము. ఇక్కడ క్వశ్చన్ బాక్స్ ఒకటి ఉంది, అది రేపు ఉదయం తీసేస్తాం. కాబట్టి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అందులో వేయవచ్చు. రేపు కూడా క్విజ్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ పూర్తి సమయాన్ని కేటాయిస్తాం. కాబట్టి మీ అనుమానాలు, సందేహాలు ఏమైనా ఉన్నా బైబిల్ సంబంధంగా రాసి అందులో వేయవచ్చు. ఇప్పుడు మనం షార్ట్గా ఒక సాక్ష్యం వింటాం. ప్లీజ్ కమ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవంగల దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రజల ఎదుట ప్రభా సాక్షార్థమైన లోబడుచుండ జ్ఞాపకం చేసుకునండి. మీరు మాకు ఇచ్చిన మంచి పాటల సమయం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. యవనస్తులను ప్రేమించి మీరు తీసుకొని వచ్చినారు, నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీ సాక్ష్యం నేను పంచుకొని ఉండగా ప్రభా తను నాయన మీ ప్రజలకు క్షమాభివృద్ధి నిమిత్తమైన నన్ను వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన మాటలు పలకుండా నాకు కాపు పెట్టాను. మేలుకై జ్ఞాపకం చేసుకుని మన యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు విక్టర్ ఇమాన్యుయల్. మాది కడప జిల్లా కమలాపురం. కడప జిల్లా కమలాపురంలో మా సొంతూరు అది. అయితే మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. అయితే మా నాన్న ఉద్యోగరీత్యా మేము కడపలోనే ఎక్కువ కాలం ఉంటూ వచ్చినాం. సో దాదాపుగా 30 సంవత్సరాలు మేము కడపలో ఉంటూ ఇప్పటికి కూడా కడపలోనే ఉన్నాము. అయితే మా నాన్నగారి పేరు దీనయ్య, మా అమ్మ పేరు దేవమ్మ. వారికి నేను 4వ సంతానము. నాకు ముందు 3 అక్కలు, నేను లాస్ట్ వాడిని. కాబట్టి నాకు ముందు 2 మగపిల్లలు వారు పుట్టడము చనిపోవడం అలా జరుగుతూ వచ్చింది. అయితే మగపిల్లడు కావాలనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు అలాగూ ఎదురు చూస్తూ వచ్చినప్పుడు వారి ప్రార్థన ఫలితంగా దేవుడు వారికి నన్ను ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. దేవుని సంకల్పములు వేరు. ఆ విధంగా ఆ కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. చిన్ననాటి నుండి కూడా దైవికమైన కుటుంబంలోనే పెరుగుతూ వచ్చినాను. మా అమ్మ, మా నాన్న నేను పుట్టక ముందు నుండే వారు హెబ్రోను సహవాసంలోనే వారు ఉండేవారు. అయితే మా నాన్న ఉద్యోగం తర్వాత అధిక సమయం మా నాన్న మందిరంలో గడుపుతూ వచ్చేవారు. ఆ సంగతి ఒకానొక వార్షికోత్సవ కూడికల్లో మా యొక్క కడపలో నేను బేతేలు మందిరానికి చెందినవాడును. ఆ బేతేలు మందిరంలో ఒకానొక సంఘ పెద్ద ఒక వార్షికోత్సవ కూడికలో మా నాన్న పేరు చెప్పి ఆయన ఈ విధంగా ఉండేవాడని చెప్పేంతవరకు మా నాన్న ఆ విధంగా పరిచేసేవాడని నాకు కూడా తెలియదు. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా ఉంటూ వచ్చారు కనుక నన్ను కూడా అదే క్రమంలో అదే విధానంలో వారు పెంచుతూ వచ్చినారు. మెట్టుకు ఏది ఏమైనప్పటికీ కూడా మా అమ్మ ఎంతో ప్రార్థనా పరురాలు. ఆమె హౌస్ వైఫ్. ఎక్కువ సమయం ప్రార్థన చేసేది. ఎక్కువగా మా అమ్మని ఎక్కువగా ప్రేమించింది నన్ను, 3 ఆడపిల్లల తర్వాత పుట్టినాననేసి. నా యొక్క ఆత్మీయ జీవితం కొరకై నేను దేవునిలో ఎదగాలని నా కొరకు ఎంతగానో ఆమె ప్రార్థిస్తూ వచ్చింది. ఏదేమైనప్పటికీ దేవుడు తన కృపను బట్టి మందిరంలో నేను ఎక్కువ సమయం గడుపుతూ దేవుని మందిరంలో దేవుని ప్రజలతో దైవ సేవకుల కుటుంబంలో ఎక్కువగా నేను ఉంటూ పనిచేస్తూ వచ్చేవాడిని. అలాగూ నేను ఉండేవాడిని. ఈ సహవాసము అనేది ఆరంభం నుండి కూడా నాకు పరిచయం అనేది. అందరిలాగానే నేను కూడా దేవుని వాక్యం వింటూ చిన్ననాటి నుండే దేవుని పాటలు, వాక్యము, ఈ యొక్క సహవాసంలో ఉండే విధి విధానాల ప్రకారంగా నేను పెరుగుతూ వచ్చినాను. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నా జీవితంలో కూడా ఆయన యొక్క తలంపు చొప్పున నడిపిస్తూ వచ్చినాడు. సండే స్కూలు, దేవుని మందిరము, ఇవంటే ఎక్కువ ఆశ, ఆపేక్ష నాలో అంతకంతకు దేవుడు వృద్ధి పొందిస్తూ వచ్చినాడు. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా మా అక్క వాళ్ళు నా విషయంలో ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళంటే, నేను ఏది అడిగినా అది నాకు కొనియాలంటే నేను ఒక మెమరీ వర్స్, ఒక చాప్టర్ కానీ కొన్ని వచనాలు కానీ నేను కంటత పెట్టి నేను అది చెప్తేనే నేను అడిగింది కొనిచ్చేవారు.
లేకపోతే కొనిచ్చేవారు కాదు. అది ఏదైనా సరే నేను దేన్ని ఆశించి నాకు ఇది కావాలన్నా కూడా వాళ్ళు నా ఎదుట పెట్టే టార్గెట్ దానికి సరిసమానమైంది. ఇది నువ్వు కంటత పెట్టి మాకు చెప్తే, లేదా దీంట్లో నువ్వు ప్రైజ్ తెచ్చుకుంటే అప్పుడు ఇది కొనిస్తామనేవారు. ఆ విధంగా నేను చిన్ననాటి నుండి కూడా ఆ యొక్క సండే స్కూల్లో జరిగే ప్రతి పరీక్షల్లో కూడా నేను ప్రైజులు తెచ్చుకుంటూ మంచిగా ఆ విధంగా దేవునిలో ఎదుగుతూ వచ్చినాను. అయితే దేవుని సేవకుల కుటుంబంలో ఎక్కువ కుటుంబంతో అంటుకట్టబడిన స్థితిలో కొనసాగుతూ వచ్చేవాడిని కనుక దేవుడు నన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని మందిరంలో దేవుని ప్రజల సహవాసంలో పెరుగుతూ ఉండే ధన్యత అది. ఆ విధంగా దేవుడు నేను మందిరంలో కొనసాగుతురాగా చిన్ననాటి నుండే వాయిద్యములు వాయిస్తూ దేవుని మందిరంలో పరిచర్యలో కొనసాగేవాడిని. ఏ పరిచర్యలో ఎక్కడ ఏ పరిచర్య ఖాళీగా ఉంటే దానికి నన్ను పంపించేవాళ్ళు. మందిరంలో ఊడ్చడం, నాకు 3 అక్కలు, మేము నలుగురం, మా 3 అక్కలు మేము నలుగురం కలిసి మందిరంను ఊడ్చి చాపలేసేవారం. చిన్ననాటి నుండి కూడా ఆ విధంగా పెరుగుతూ వచ్చినాం. అయితే ఒకవేళ చెప్పుల స్టాండ్ పరిచర్యలు ఎవరు లేరంటే దానికి నన్ను పంపించేవాళ్ళు. పైన చెప్పులు పైన ఉంటే నాకు అందేవి కాదు, అప్పుడు కూడా నన్ను పంపించేవాళ్ళు. ఆ విధంగా ప్రతి పరిచర్య కూడా మందిరంలో చేస్తూ పెరిగినాను. అయితే ఒకానొక సందర్భంలో ఎదుగుతూ వచ్చే కొద్దీ నిన్న వింటూ వచ్చినాం కదా, గ్లెన్ అంకుల్ చెప్తూ వచ్చినారు, హార్మోనల్ చేంజెస్, మన జీవితంలో జరిగే మార్పులను బట్టి పాపమునకు లోబడుతూ వస్తాం. కనుక నా జీవితంలో కూడా ఆ విధంగానే మెల్లమెల్లగా పాపం అనేది చొరబడుతూ వచ్చింది. అంటే మెల్లమెల్లగా అబద్ధాలు చెప్పడం, ఆ విధంగా మందిరానికి పోమంటే ఒక్కొక్క సందర్భంలో మందిరానికి దాదాపుగా ఎగరగొట్టేవాడిని కాదు, అయితే ఒక్కొక్క సందర్భంలో అబద్ధాలు చెప్పి పోవడం అట్లా మొదలుపెట్టాను. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో అనగా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా దైవ సేవకుని యొక్క భార్య అనగా మా దైవ సేవకురాలు బెంగళూరులో ఉన్నటువంటి జోసెఫ్ ఆనందరాజ్ అంకుల్ వాళ్ళ మిస్సెస్ ఆంటీ మాకు సండే స్కూల్ టీచర్గా ఉండేవారు. అప్పుడు నేను సీనియర్ క్లాస్లో ఉండేవాడిని 9th క్లాస్లో. అప్పుడు ఆంటీ నన్ను ఈ వచనం చదవమని చెప్పినారు. వెనక కూర్చున్నాను, పక్కన ఇద్దరం స్నేహితులం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం సండే స్కూల్లో. అది చూసి ఆంటీ నన్ను ఏమన్నారంటే, నువ్వు లేచి నిలబడి ఈ వచనం చదువు అన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ నేను ఈ వచనం చదవలేకపోయినాను. అప్పుడు ఆంటీ ఏమని చదవమన్నారంటే, మన అతిక్రమ క్రియలను అనే దగ్గర నా పేరు పెట్టి నేను చదవాలి. అనగా విక్టర్ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, విక్టర్ దోషములను బట్టి అలాగూ మన అని ఉండే చోట నీ పేరు పెట్టి చదువు అన్నారు. అయితే నేను ఆ సమయంలో నేను చదవలేకపోయినాను. సరే నువ్వు నిలబడి చదవడం లేదు కదా, కూర్చొని చదువు అన్నారు. అయినా కూడా నేను చదవలేదు. రిలక్టెంట్గా అట్లనే జవాబు చెప్పకుండా అట్లనే ఉండిపోయినాను మౌనంగా. అయితే తర్వాత దేవుడు నాతో ఈ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చదవలేకపోయినాను? లేచి చదవమన్నారు అంతే కదా, దాంట్లో చదవడం ఏముంది అని చదవలేకపోయినాను. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఇమాన్యుయల్ జయరాజ్ అంకుల్ ఇదే వచనం ద్వారా మెసేజ్ చెప్తూ వచ్చినాడు. అప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతగానో సంధిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా నేను నిర్లక్ష్య పెడుతూ వచ్చినాను. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా వచనాలు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, వింటూ వచ్చినాను కనుక ఏముంది కొత్తగా తెలుసుకునేది ఏముందిలే, మారుమనసు అంటే పొందుదాంలే అన్న రీతిగా పోయేవాడిని. ఎవరైనా ఒకవేళ మరీ బలవంతంగా ఏమైనా మారుమనసు పొందినావా అని అడిగితే పొందినా అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. ఆ విధంగా ఉండేది. ఒకానొక సందర్భంలో విక్టర్ డేవిడ్ అంకుల్, అనంతపూర్ విక్టర్ డేవిడ్ అంకుల్ కడప బేతేల్కు ప్రత్యేక కుడికల నిమిత్తం వచ్చినారు. ఆ అంకుల్ వచ్చినప్పుడు ఆయన ఇదే అంశం మీద వాక్యం చెప్తూ ఉన్నారు. చాలా తీవ్రంగా చెప్తూ వచ్చినాడు. దేవుడు నీ కొరకై శిలువ రాను మీద వేలాడుతూ వచ్చినాడు, ఆయన వీపు దున్నబడింది, ఆయన నీ కొరకు నలుగగొట్టబడినాడు. ఈ నలుగగొట్టబడినాడు అనే మాట నన్ను తాకుతూ వచ్చింది. దేవా, నా పాపల నిమిత్తమై నువ్వు ఇంతగా శ్రమపడినావా అని ఆ రోజు నిజ పశ్చాత్తాపం అనేది నాకు తెలియకుండానే, అప్పటి వరకు తమాషగానే వింటున్నాను వాక్యము, ఉన్నట్టుండి నాలో ఏం జరిగిందో తెలియదు. ఈ మాటకు చాలా పట్టబడినాను. అప్పుడు దేవుని యొద్ద యథార్థంగా నా పాపలను ఒప్పుకుంటూ వచ్చినాను. ప్రభా, నేను పాపిని, ఇప్పటి వరకు ఆయన రకాలుగా పాపం చేస్తూ వచ్చినాను, దయచేసి నా పాపలు క్షమించని దేవుని యొద్ద ఒప్పుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నా పాపములు ఆ రాత్రి క్షమించినవాడు. ఇది December 9th, 2007. కనుక ఆ సంవత్సరంలో నేను దేవుని యొద్ద నా పాపలను ఒప్పుకుంటూ వచ్చినాను. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకునే దానికి చాలా భయపడుతూ వెనకంజ వేస్తూ వచ్చినాను. ఎందుకంటే బాప్తిస్మం తీసుకుంటే ఇక నేను పరిశుద్ధిని వల్లే జీవించాలా, అది నా వల్ల అవుతుందా కాదు అనేసి నేను బాప్తిస్మం తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చినాను. ఒకానొక సందర్భంలో బేతేల్లో బాప్తిస్మాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆయన విజయవాడ ఇమాన్యుయల్ అంకులే మా దగ్గర ఉన్నారు. అనుకోకుండా కుటుంబాలు దర్శించడానికి మా ఇంటికి వచ్చినారు.
అనుకోకుండా అడిగినాడు, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అన్నాడు. లేదు అంకుల్ అన్నాను. కూర్చో అన్నాడు. కూర్చోబెట్టుకొని నాకున్న సందేహాలన్నిటికీ ఆయన జవాబు చెప్తూ వచ్చినాడు. చివరకు ఒప్పుకొని దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని, ప్రభువా నీ కొరకై నేను నిలవబడుతున్నాను, నన్ను నిలవబెట్టుకొని అని చెప్పి దేవుని కొరకు నిలవబడి దృఢ తీర్మానం తీసుకున్నవాడినై December 9, August 26 నేను బాప్తిసం తీసుకుంటూ వచ్చినాను. అది ఇమానుయేల్ జయరాజ్ అంకులే ఇచ్చినారు. ఆ విధంగా ఈ వాక్యం అనేది నా హృదయంలో కార్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను నా యొక్క చదువు నిమిత్తమై నేను BSc రేడియాలజీ నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. నా బాప్తిస్మం వాగ్దానము, నేను మిమ్మల్ని మత్తయి సువార్త 4:19 వచ్చినము, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాననే వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో మా పెద్దక్క ఉండేది. మా పెద్దక్కని BC జాన్ అంకుల్ వాళ్ళ పెద్ద కుమారుడు చేసుకున్నాడు కనుక వారు కుటుంబంగా హైదరాబాద్లో ఉండేవారు. సో వారు హైదరాబాద్లో ఉన్నారు కనుక మా అక్క నా దగ్గర రా అని చెప్పి అక్కడికి పిలిచింది. అక్కడ నేను నా చదువు నిమిత్తం 4 సంవత్సరాలు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ 4 సంవత్సరాలు కూడా ఫ్రెండ్స్ ద్వారా ఎంతో శోధనలు ఎదురవుతూ వచ్చినాయి. గ్లెన్ అంకుల్ ఉదయం చెప్తూ వచ్చినారు కదా, ఆ విధంగా నన్ను కూడా ఒకానొక సందర్భంలో టికెట్ తీసి సినిమాకి వెళ్దాంపా అని తీసుకుపోయినారు. PVR పంజాగుట్ట తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినారు. అయితే ఉదయం కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. వారితో సువార్త అయితే నేను చెప్పలేకపోయినాను, కానీ నేను నా సాక్ష్యం కూడా చెప్పలేకపోయినాను. అయితే నేను రానని చెప్పి వెనక్కి వచ్చేసినాను. అయితే అప్పుడు కూడా దేవుడు నాతో అదే మాట్లాడినాడు, ఎందుకు వారితో పంచుకోలేకపోయినావు, నువ్వు ఎందుకు సువార్త చెప్పలేకపోయినావు అని. ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా కొనసాగుతున్న తరుణంలో నాకు 2 మార్గాలు ఉండేటివి. దానికి ముందు ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. వైల్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము అందరం కలిసి. ఆ తర్వాత అంటే నేను చెప్పేది రక్షణ పొందిన తర్వాత, అప్పటికే నేను మందిరంలో తబలా వాయించేవాడును, అప్పటికే కీబోర్డ్ వాయించేవాడును, ఆ విధంగా ఉండేవాడిని. అయితే ఒకానొక సందర్భంలో స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం. సో ఆదివారం మధ్యాహ్నం కదా, ఖాళీగానే ఉంటాము. సో స్నేహితులం అందరం వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఆ సందర్భంలో మా దైవ సేవకుడు అనుకోకుండా కాల్ చేసినారు. ఆ సమయంలో మలక్పేట్ జాన్ గారు మా దగ్గర ఉండేవారు. ఆయన కాల్ చేసి, తమ్ముడు ఎక్కడున్నావు, వెంటనే రా మందిరానికి, కీబోర్డ్ వేయాలా, యూత్ మీటింగ్లో అన్నారు. నేను స్నేహితులతో బయటకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు స్నేహితులతో చెప్పలేను, వారందరితో ముందే వస్తానని చెప్పిన. ఇప్పుడు అంకుల్ ఫోన్ చేసి ఆ మాట అన్నాడు, కట్ చేసేసినాడు. ఏం చేయాలో తెలియలేదు. మనసంతా అక్కడ ఉంది, కానీ ఇక్కడ అంకుల్ పిలిచినాడు. ఏది ఏమైనా సరే ఇక టైం చూస్తే 5 నిమిషాలు ఉంది. నేను చాలా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. బైక్ తీసుకొని స్టార్ట్ అయినాను. మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. నా ఫుట్ 4 టార్సల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. కేవలం ఏంటంటే తలంపు ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మనసు అటువైపు పెట్టినాను స్నేహితుల వైపు, నా శరీరం మాత్రము మందిరం వైపుగా వెళ్తూ వచ్చినాను. దానివల్ల ఆ నష్టం జరుగుతూ వచ్చింది మెట్టుకు. ఆ తర్వాత నేను హైదరాబాద్లో సుమాజిగూడలో చదువుకుంటున్న సమయంలో మా అక్క నన్ను ఎంతగానో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది. మా పెద్దక్క ఆమె ఏమనేది అంటే, నీకు మందిరము, ఇల్లు, తర్వాత కాలేజ్, ఇవి 3 తప్ప వేరే ఉండకూడదు అని చెప్పేది. కాలేజ్ నాకు 4కి అయిపోతే 4:30కు నాకు ఫోన్ వస్తుంది. ఆ ట్రాఫిక్లో వెళ్ళడానికి అరగంట పట్టేది అప్పట్లో. ఆ అరగంటకు కూడా ఏమి ఇంకా రాలేదని ఫోన్ చేసేది. నేను అప్పుడు రెహబోత్ సమాజిగూడలో ఉన్నటువంటి అసెంబ్లీకి హాజరయ్యేవాడును 4 సంవత్సరాలు. ఆ సమయంలో అరుల్ ప్రసాద్ అంకుల్ అక్కడ గాడ్ సర్వెంట్గా ఉండేవారు. వారి కుటుంబంలో వారికి 2 కుమారులు, నేను ఒక 3వ కుమారుని వలె వారి కుటుంబంలో కలిసి నేను బయట రూమ్ తీసుకొని ఉన్నప్పటికీ కూడా మందిరంలోనే ఎక్కువ సమయం గడుపుతూ వచ్చినాను. అలా వాయిద్యములు, పాటలు, వారి కుటుంబంతో ఎంతో సంబంధం కలిగి దేవుని మందిరంలోనే ఎక్కువగా ఉంటూ వచ్చినాను. ఆ విధంగా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ఏది ఏమైనప్పటికీ నేను అలా చదువుకుంటూ అయిపోయిన తర్వాత 2015వ సంవత్సరంలో దేవుడు నాకు నంద్యాల లోటస్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో నేను సిటీ స్కాన్ టెక్నీషియన్గా జాయిన్ అయినాను 2015వ సంవత్సరంలో. అప్పుడు జాయిన్ అయినప్పుడు అప్పటికి నాకు వివాహం కాలేదు. అక్కడ వెళ్ళి అక్కడ మందిరంలో హాజరవుతూ మందిరంలో అన్ని పరిచర్యలు చేస్తూ వచ్చినాను యథావిధిగానే ముందు వాళ్ళనే. ఆ తర్వాత దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సమయమును బట్టి దేవుడు నాలో కార్యం చేస్తూ వివాహం విషయమై తల్లిదండ్రులు నా విషయంలో తలంపు కలిగి ఉంటూ వచ్చినారు. 2015 సంవత్సరం నవంబర్ మాసంలో మధుబాబు అంకుల్ నిన్నటి దినం వచ్చినారు. ఆయనే నా వివాహం జరిపించిన వాడుగా ఉంటున్నాడు. బేర్షబా సేవకుడు ఆనందరాజ్ అంకుల్ వారి సమక్షంలో. ఆ విధంగా దేవుడు నా విషయంలో నడిపిస్తూ వచ్చినాడు. మెట్టుకు ఒకానొక సందర్భంలో నేను కడప బేతేల్కి వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడు నన్ను అడిగినాడు,
బ్రదర్ నన్ను చూస్తున్న బ్రదర్ మీరు ట్రాన్స్లేషన్ చేస్తారా అన్నారు. ఆ సంవత్సరం ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీలో ఇంగ్లీష్ మెసెంజర్ ఒక ఆయన వచ్చినారు. బ్రదర్ మీరు ట్రాన్స్లేషన్ చేస్తారంటే లేదు అంకుల్ నాకు రాదని చెప్పినాను. చెప్పిన తర్వాత అయ్యో చేసింటే బాగుంటుందేమో, మనకు రాదు ఏం చేస్తామనేసి రాదు అంకుల్ అని చెప్పేసినాను ఓపెన్గా. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ టైంకి మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ మెసెంజర్ వచ్చింటే మళ్ళీ అదే ప్రశ్న అదే సేవకుడు నన్ను అడిగినాడు. అంకుల్ నేను రాదని చెప్పినాను మీకు పోయినసారి అని చెప్పినాను. చెప్పిన తర్వాత బాధపడినాను ఎందుకు ఇట్లా చెప్పినానా అని. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు ట్రాన్స్లేషన్ విషయంలో కూడా. ఆ విధంగా దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చినాడు ఆ పరిచర్యకు. ఆ తర్వాత వివాహమైన తర్వాత దేవుని కృపను బట్టి వివాహము నేను కడప బేర్ష్వాలో అమ్మాయిని చేసుకున్నాను. నా భార్య పేరు ఎస్తేర్ రాణి. మేము ఇరువురం కూడా నంద్యాలలో ఉంటూ ఉన్నాము. మందిరానికి ఎంతో క్రమంగా హాజరవుతూ ఉంటాం. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆ విధంగా కొనసాగుతున్న తరుణంలో ఇటీవల కాలంలో మా మందిరానికి ఒక దైవసేవకుడు వచ్చినాడు. నేను ఆయా రకాలైన పరిచర్యల్లో కీబోర్డ్ వాయిస్తూ తబలా వాయిస్తూ ఇంకా ట్రాన్స్లేషన్ చేసే పరిచర్యలో కూడా అప్పుడప్పుడే ఆరంభమవుతున్న సందర్భంలో కూడా ఉంటిని. అయినప్పటికీ కూడా నేనెంతో కొంచెం మొహమాటస్తునిగా ఉండేవాడిని. ఎవరైనా ఏదైనా పరిచర్యకు పిలిచినారంటే వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదు. ఒక దైవసేవకుడు ట్రాన్స్లేషన్కి రమ్మంటే 3 సార్లు నో చెప్పినాను. నేను రాలేను అంకుల్, నేను ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్తూ వాయిదా వేస్తూ వచ్చినాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఒక దైవసేవకుడు మా దగ్గర ఒకానొక సందర్భంలో వచ్చినారు. ఆయన వాక్యం చెప్తూ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, పరిచర్య విషయంలో నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పరిచర్య దేవుని సేవలో ఏమి కొదువని చూసినావు, ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ సందర్భంలో ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఒక వ్యవసాయకుడు తను కాడు ఇట్లా ఎత్తి పట్టుకుంటానే ఆ యొక్క ఎద్దు అది వచ్చి దాని కింద నిలబడుతుంది కదా, కాడి కింద. ఒక జంతువు అది అలాగ వస్తూ ఉంది. దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వెందుకు రావడం లేదు, నువ్వెందుకు వెనకడుగు వేస్తూ వచ్చినావు అని అన్నాడు. ఒకవేళ నువ్వు ఇట్లనే వినకుండా నీవు రాకుండా ఉన్నట్లయితే దేవుడు నీ విషయమై ముళ్ళుకర్ర వాడతాడు, జాగ్రత్త అని చెప్తూ వచ్చినాడు ఆయన. ఆ మాట చాలా కఠినంగా నాకు తాకుతూ వచ్చింది. ఆ సందర్భంలో తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తం ఏంటి నా విషయంలో అనేసి. అప్పుడు అయిపోయిన తర్వాత అంకుల్ని ఆ దైవసేవకుని నేను కలుసుకున్నాను, మాట్లాడినాను. అన్న తర్వాత రోజు ఉదయమే నాకు కాల్ చేసినాడు, తమ్ముడు ఏంది నీ సంగతి, ఏంది నీ విషయంలో నాకేదో దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు, నువ్వేంది నీ పరిచర్య ఏంది, నువ్వేంది ఎందుకు పోవడం లేదు, ఏంది అట్లా ఇట్లా అని అడుగుతూ వచ్చినారు. నేను ఆయనకి ఏదేదో సాకులు చెప్పినాను. ఇప్పటికీ ఆయన ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాడు, నాకు భయం ఆయనతో మాట్లాడాలంటే, అంత సూటిగా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడుతూ చెప్పినాడు నాతో, తమ్ముడు ఒకవేళ దేవుని పరిచర్యలో దేవుని సేవలో నిన్ను పిలిస్తే వెనకడుగు వేయొద్దు, ముందుకు వెళ్ళని చెప్తూ వచ్చినాడు. ఆయనతో నేను మాట్లాడింది ఆదివారం అయిపోయింది. సోమవారం ఉదయకాలం ఆయనతో మాట్లాడినాను. మంగళవారం ఉదయకాలం 5 గంటలకి నేను నంద్యాల నుండి కడపకు బయలుదేరి నా బైక్లో వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. అంటే సడన్గా ఒక కుక్క దూరింది అడ్డము బైక్కి. ఆన్ ది స్పాట్లో నేను పడిపోయినాను. అదృష్టం కొద్దీ నేను ఆ రోజు హెల్మెట్ పెట్టుకున్నాను దేవుని దయ వల్ల. దాని ద్వారా ప్రాణాలతో బయటపడినాను. అయితే నేను యాక్సిడెంట్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది, పడిపోయినాను రోడ్లో, ఇక లేసే ఇది లేదు, కళ్ళు అంతా డ్రౌజీగా అయిపోతూ ఉంది. ఆ సమయంలో ఇక ప్రభువా ఎందుకు ఇది జరిగిందని ఒకటే బాధ, ఒకటే ప్రశ్న నా హృదయంలో వస్తూ వచ్చింది. ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను. ఆ ప్రశ్న నా హృదయంలో వస్తూ వచ్చింది. అప్పుడు నేను ప్రభుని అడుగుతూ వచ్చినాను, ప్రభువా ఎందుకు ఇది అని. 15 నిమిషాల పాటు అక్కడే రోడ్లోనే ఉన్నాను. ఒకవేళ ఆ టైంలో ఏదైనా వెహికల్ వచ్చింటే, ఉదయకాలం అది 6 గంటల సమయం, నా పరిస్థితి ఏమై ఉండేదో. అక్కడే కూర్చున్నాను రోడ్లో. కుక్క నేను ఏదైతే తగిలించినానో అది స్పాట్లో చనిపోయింది. అది అట్లా ఉంది. అది నా కళ్ళల్లో పడింది. ఆ దృశ్యం ఎందుకు పడిందో తెలియదు. తర్వాత నేను ఇక ఆయా దెబ్బలు తగిలినాయి, బ్లడ్గా ఆరుతూ ఉంది. మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ కడపకి వెళ్ళిపోయినాను నేను. తర్వాత ఎట్లా పోయినానో తెలీదు. మొత్తానికి కడప చేరుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించే పరిస్థితి లేదు. కూర్చొని ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఎందుకు నా జీవితంలో అనుమతించినావు, ఏంది నీ ఉద్దేశం ఏంది. అప్పుడు బైక్లో వెళ్ళేటప్పుడే నేను ఒక మాట అడిగినాను దేవుని, ప్రభువా ఎందుకు, ఒకవేళ నేను నీ పరిచర్యకు నీ సేవ విషయంలో నేను లోబడడం లేదనా, నీ పరిచర్యకు నేను తల వంచడం లేదని ఏమన్నా అనుమతించినావా. కడపలో 3 దినాల ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి బేతెల్లో. ఈ 3 దినాల ప్రత్యేక కూడికలకు నేను హాజరవుతాను. ఈ 3 కూడికల్లో నీవు నాతో మాట్లాడాలా, నీవు నా సేవకుడవు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడాలా అని దేవుణ్ణి అడుగుతూ వచ్చినాను. అయితే నాకు తగిలిన గాయాలను బట్టి ఒక్కరోజు కూడా నేను కూడికకు హాజరవ్వలేదు, పోలేదు. అయితే మంగళవారం రోజు యాక్సిడెంట్ అయింది, బుధ బేస్తవారాలు పోయినాయి. శుక్రవారం రోజు నంద్యాల నుంచి మా సేవకుడు కడపకు వచ్చినాడు నన్ను చూడ్డానికి. ఆయన వచ్చినప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనంలో నుండి ఒక మాట తీసి చూపించినాడు.
అయితే నా సేవకుడమైన యాకోబు నేను నిన్ను మర్చిపోజాలననే మాట ఆయన చూపిస్తూ వచ్చినాడు. నా సేవకుడమైన యాకోబు, ఆ మాట అంటేనే నాకు మనసు ఒకలాగా అయిపోయింది. ఏంటిది నా మరలా ఈ మాట నేను తీర్మానం చేసుకునేది, ప్రశ్నించుకునేది అప్పుడే మర్చిపోయినాను. సో మళ్ళీ ఆ ప్రశ్న వచ్చేసరికి ఎందుకు ప్రభా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి అనేసి నేనేం తీర్మానం చేసుకోలేకపోయినాను. ఆ రోజు నేను మా ఇంట్లో మా అక్క వాళ్ళు ఉన్నారు, నా భార్యతో మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినాను. అప్పుడు మా భార్య అడుగుతూ వచ్చింది నన్ను, నువ్వు అనుకున్నావు కదా పేరు పెట్టి నిన్ను పిలిచిన్నా నీవు నా సొత్తు అని, ఇదంతా రాలేదు కదా, నీవు నా సేవకుడు అనేదే వచ్చింది, కాబట్టి ఆలోచించు అని. ఆ రోజు నైట్ ఇక నాకు తగిలిన గాయాలను బట్టి నేను ఫ్రీగా పడుకునే పరిస్థితి లేదు. ఇక ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని పడుకోవాలి నైట్ అంతా. అట్లా పడుకొని ఉన్నాను. అప్పుడు నైట్లో నాకు నిద్ర పట్టడం లేదు. నా మనసులో ఒకటే ప్రశ్న ఏంటంటే, నీకు బదులుగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం అనుకుంటా, 43వ అధ్యాయంలో 3-4 వచనాల్లో రాయబడి ఉంటుంది, నీ ప్రాణ విమోచన క్రయధనముగా ఐగుప్తుని ఇచ్చున్నాను అనే మాటలు ఉంటాయి. నీకు బదులుగా ఇది ఇచ్చాను, నీకు బదులుగా ఇది చేశానని. ప్రభువా ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నేను మరణించి ఉండాల్సింది, నాకు బదులుగా ఆ ప్లేస్లో అది ఆ కుక్క చనిపోయింది అదే గుర్తొచ్చి దాని స్థానంలో నేను ఉండాల్సింది కదా అనే మాట గురించి గుర్తొచ్చి ఆ సమయంలో నా మొబైల్ ఫోన్ తీసి చూస్తూ వచ్చినాను. అప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటా వస్తే ఆ మాటలే మనం చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తూ వస్తే, అయితే యాకోబు నిన్ను సృజించినవాడు అని చెప్తూ పేరు పెట్టిన మొదటి వచనం చివరి భాగంలో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఒక్కసారిగా ప్రభా ఏంటిదని చెప్పి నాలో ఒక్కసారిగా వణుకు స్టార్ట్ అయింది. సరే ఏది ఏమైనప్పటికీ ప్రభా ఒకవేళ అదే నీ చిత్తం అయితే నేను లోబడతానని చెప్పి అప్పటి నుండి పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి నేను లోబర్చుకుంటూ వచ్చినాను. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభా కుటుంబముగా యెహోషువ తీర్మానం వలె నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని, అటువంటి తీర్మానంలో నన్ను స్థిరపరచండి అని ప్రార్థన చేసుకొని నేటికి కూడా ఆ తీర్మానంలో కొనసాగాలని తలంపుతోనే కొనసాగుతున్నాను. కనుక నా కొరకు ప్రార్థించండి. నేను ప్రజెంట్ నంద్యాలలో ఉంటున్నాను. నంద్యాలలోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాను. అయితే దేవుని పరిచర్య విషయంలో ఎక్కడ పరిచర్య ఉన్నా ఒకటే తీర్మానం చేసుకున్నాను, దాని కొరకు ఎంత క్రయమైనా సరే దేవుని సేవ దేవుని పని విషయమై ఏ క్రయం చెల్లించాల్సి వచ్చిన అవసరమైతే నా ఉద్యోగం పోయినా సరే ఇక ఏమి జరిగినా సరే నేను దేవుని పనికి నో అనకుండా వెళ్ళాలనుకుంటూ అని చెప్తూ వచ్చినాను. మధ్యాహ్నం కూడా ఒక సోదరుడు నన్ను అడుగుతూ వచ్చినాడు, బ్రదర్ పలానా ట్రాన్స్లేషన్కి రావాలా అంటే ఆ టైంలో మీకు లీవ్ కుదురుతుందా అంటే ఒకటే చెప్పినాను, బ్రదర్ నేను వచ్చేస్తాను, లీవ్ అనేది కుదిరినా కుదరకపోయినా నాకు అది ఇంపార్టెంట్ కాదు, నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చినాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని సేవ దేవుని పరిచర్య విషయమై అటువంటి తీర్మానంలోనికి నేను వస్తూ వచ్చాను. కాబట్టి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. నా ఉద్దేశం ఏంటంటే మేము నలుగురం కలిసి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదాం ఆ విధంగా తీర్మానించుకున్నాను. ఆ తీర్మానంలో స్థిరపడి దేవునిలో కొనసాగులాగున నా కుటుంబం కొరకు నా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను, మనవి చేస్తున్నాను. దేవుడి సాక్ష్యములు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి పరిశుద్ధం దేవా, మీ అపారమైన ప్రేమ దయ కనికల కొరకే మీ స్తోత్రాలు. మా సోడు విక్టర్ను మీరు ప్రేమించి రక్షించుకుందుకే మీ స్తోత్రాలు తండ్రి. మీరు క్రమంగా నడిపించుకుంటూ వచ్చారు. బాప్తిసం తర్వాత తన యొక్క వివాహ విషయంలో సహాయం చేశారు. అలాగనే మీ పరిచర్య విషయంలో కూడా ఒకటొకటి నడిపిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎక్కడున్నా మీ పరిచర్యలో ఉండటానికి సహాయం చేయండి. తన కుటుంబం కొరకు తన భార్య పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కలిసి మిమ్మల్ని సేవించటకు కృప చూపించండి, సాక్ష్యాన్ని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం సాక్ష్యం విన్నాము. మీకు కూడా అవకాశం ఇస్తాం. శనివారం ఈ యొక్క యూత్ క్యాంప్లో ఏ వాక్యం ద్వారా కానీ, ఏ సాక్ష్యం ద్వారా కానీ, ఏ వచనం ద్వారా, ఏ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినో ఆ యొక్క విషయాలను మీరు క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు 2-3 నిమిషాల్లో. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని ధ్యాస పెట్టి విని మీ జీవితాలు కూడా మార్చు ప్రభా, నా జీవితం కూడా మార్చు అని చెప్పేసి మీరు ఆశతో ఉన్నట్లయితే ప్రభు మీ జీవితాల్లో కూడా ఆ కార్యం జరిగించేటువంటి సమర్థుడు దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు ప్రాక్టికల్ టాక్ కలిగి ఉండకముందు ఒక్క వచనం మాత్రం పాడదాం. ఈ పాట ప్రతుల్లోంచి 13వ పాట పల్లవి 4వ వచనం మాత్రం పాడదాం. పల్లవి 4వ వచనం మాత్రం. 13వ పాట
పల్లవి 4వ వచనం.